నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై నిలిచి ఉన్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో 6 ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులున్నారు. కోదాడ సమీపంలోని దొరకుంట వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ను బస్సు డ్రైవర్ గమనించలేదు. అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 40 ఉంటారు. ఎట్లా ఆగి ఉన్న లారీ ఢీకొన్నదా బస్సు? నాకు తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకొని. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఏలూరుకి వెళ్తాను. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆ క్యాబ్ ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలియదు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకేమన్నా దెబ్బలు లేదు, గాయాలు? 5 నుంచి వెళ్ళేది వెళ్తున్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 40 ఉంటారు. ఎట్లా ఆగి ఉన్న లారీ ఢీకొన్నదా బస్సు? నాకు తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకొని. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఏలూరుకి వెళ్తాను. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆ క్యాబ్ ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలియదు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకేమన్నా దెబ్బలు లేదు.